शिवाय गुरवे नमः। 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 బ్రహ్మ ప్రాప్తికి రకరకాలైన సాధనలు. అయితే కలికాలంలో మటుకు కేవలం నామస్మరణనే విధించబడింది. ఈ కలికాలంలో మానవుడి యొక్క ఆయు పరిమాణం చాలా తక్కువ. ఆ దేహం కూడా కర్మదేహం కాబట్టి అది ఉపాసనకి యోగ్యంగా మార్చుకోవటం అనేది సాధకుడి యొక్క ప్రయత్నం వల్లే జరుగుతుంది. లేదా వాడు ఆ కర్మ శరీరంతో ఇదవుతాడు. రకరకాల అంటే ఎన్నో జన్మల వాసనల వల్ల వాడు అంత తొందరగా ఈ యొక్క సాధన చెయ్యలేడు. చేశాను అనుకుంటూ ఉంటాడు, చాలా బాగా చేస్తున్నాను అనుకుంటాడు. ఇలా తనకి తాను కొంత గొప్పదనాన్ని ఆపాదించుకుంటూ ఉంటాడు. ఇదంతా కూడా కర్మ ఫలితమే. అంటే అహంకారం. కలికాలంలో గురువుని యాక్సెప్ట్ చేయటం కానివ్వండి, శరణాగతి పొందటాలు అంటే ఒక తనకి శ్రేయస్సు కలగచేసేదాన్ని అతను పొందటం అనేది కొంత కష్టపడితేనే సాధ్యమవుతుంది. రమణ మహర్షి చెప్పినట్టుగా నేనెవరు తెలుసుకో సుమ్మ ఇరు. ఈ అనుభవ జ్ఞానం పొందినా కూడా వాడు బాహ్య ప్రపంచంలో మోహానికే విలువిస్తూ ఉంటాడు. ఆ మోహమే వాడిని పూర్ణ ఫలితం పొందకుండా, అయితే ఇక్కడ అది ఏదో వేరే రీజన్ కాదు, వాడి మనస్సే. మనస్సు నిశ్చయం కలిగినప్పుడు ఎలాగైతే బాహ్య ప్రపంచంలో వాడు ఏదైనా సాధిస్తాడో వాడికి అప్పుడు ఏదీ లెక్కుండదు. ఆ విధంగా తాను బ్రహ్మము అన్న నిశ్చయం వాడికి కలగాలి. ఆ కలిగినది నిలబడాలి, అంటే దృఢంగా ఉండాలి. ఎలా అయితే బాహ్యంలో సాధించడానికి అది తిండి విషయం అయినా సరే, తన దేహం గురించి అయినా సరే, ఒక్కొక్కరు ఒక్కొక్క దాని గురించి వేటిని లెక్క చేయరు. అది పొందే వరకు అనండి ఏదైనా సరే. అలాంటి దృఢ సంకల్పం కలగాలి వాడికి, తాను బ్రహ్మము అని. ఎప్పుడైతే ఆ దృఢ సంకల్పం గట్టిగా ఉంటుందో, అంటే అటు ఇటు అచలం ఒక కొండలాగా ఉంటుందో, అప్పుడు వాడు సాధన కూడా చేయగలరు. ఇది కష్టమా అంటే సాధన చేసేవాడికి, సూక్ష్మ తెలిసిన వాడికి అసలు కష్టమే. ఉన్నది పరబ్రహ్మం అని తెలిసిన వాడికి ఏమిటి కష్టం? అది గ్రహించిన వాడికి కష్టం. కళ్ళున్నాయి వాడికి, అది బురదని తెలిసి
బురదలో కాలు వెయ్యడు వాడు, ఇంకో మార్గం ఉన్నది అక్కడ. ఆ మార్గం గుండా వాడు ప్రయాణిస్తాడు. బురద అంటకుండా, శ్రమ లేకుండా, కొంత శ్రమే ఉన్నా తన శీఘ్రంగా సుఖంగా గమ్యస్థానం చేరుకుంటాడు అని తెలిసిన వాడు అటే వెళ్తాడు. కొంత సమయం పట్టవచ్చు, లేదా కొంత శ్రమ పడవచ్చు, అయినా సరే. అంతే తప్ప మనకి మొన్న చెప్పారు, ఉత్తమ అధికారి, మధ్యమ అధికారి, అధమము అని ఏదో చెప్పారు మనకి. వీళ్ళు తెలుసు వారికి ఇక్కడ ఓ దారి ఉందని. ఇప్పుడు మీరు వెళుతున్నారు, ఒకటి గతుకుల రోడ్డు అనండి, లేకపోతే ముళ్ళ దారి ఉంది, ఒకటి రాదు. ముళ్ళ దారిలో వెళితే తొందరగా వెళతాడు, ఇక్కడికి వెళితే ఇంకొంచెం టైం పడుతుంది. అయినా సరే వివేకవంతుడు ఇందులోనే ప్రయాణం చేస్తాడు. ఎందుకంటే కొంత సమయం పట్టినా, శ్రమ కలిగినా పరమ శ్రేయస్సు కలుగుతాం, ఆనందంగా ఉంది. మార్గంలోనే వాడికి ఆనందం పొందుతున్నాడు, ఆనందంతో వాడి ప్రయాణం సాగుతుంది. ఎప్పుడు గమ్యస్థానం చేరాడో అన్న స్ఫురణ లేకుండా వాడు గమ్యస్థానానికి వెళ్ళిపోతాడు. అక్కడ హాయిగా ఆనందంగా ఉంటాడు, ప్రయాణం అంతా ఆనందమే. అదే ముళ్ళదారి అనండి, బురదలో అనండి, వాడు ప్రతి అడుగు జాగ్రత్తగా వేయవలసిందే. ప్రతి నిమిషము వాడు యోచన చేస్తూ ఉంటాడు. లేకపోతే ఆ బురదలో కూరుకుపోవచ్చు, ముళ్ళదారి అయితే గుచ్చుకోవచ్చు, ఎన్నో రకాలు. అంటే అడుగడుగునా వాడికి అవాంతరాలు. ఇదే బాహ్యానికి బ్రహ్మానికి భేదం. బ్రహ్మ మార్గం ఒకసారి ఎన్నుకున్న వాడికి మార్గం అంతా కూడా ఆనందంగానే సాగుతుంది. ఎందుకంటే బ్రహ్మము అన్న దృఢ విశ్వాసం ఉన్నవాడికి దేహం గురించి కానివ్వండి, కష్టం, ఇవన్నిటి గురించి ఆలోచన ఉండదు. ఎందుకంటే ఇది ఏది నాది కాదు, అన్ని ఆయనది, ఆయన చూసుకుంటారు. నువ్వు బస్సులో కూర్చుంటే, ఇంకో దగ్గర కూర్చుంటే, ఆ యొక్క కొన్ని ఫ్లైట్ లో ఎక్కినా ఆ పైనది ఏది ఉన్నా సరే పైలట్ చూస్తూ ఉంటాడు. బస్సు డ్రైవరు ఆ గుంతలు అలా, అంటే మీరు ఆ భారం వాడి మీద వేశారు. బస్సుకి ఏదన్నా అడ్డం వచ్చింది అది అని అంటే మీరేం కంగారు పడక్కర్లా, వాడు దాన్ని తప్పించి తీసుకెళ్తాడు. అంటే మార్గదర్శకుడు ఉన్నాడు అక్కడ. ఇక్కడ కూడా ముళ్ళదారిలో మార్గదర్శకులు లేరు. ఈ రహదారిలో బ్రహ్మం ఉంటాడు కాబట్టి ప్రతి అడుగు మీకు ఆనందంగానే ఉంటుంది. నువ్వు ధైర్యంగా వెయ్యాలి. చాలా సార్లు చెప్పుకున్నట్టుగా చిన్నపిల్లవాడు తనకి తెలిసిన వారు, అంటే తల్లిదండ్రులు, చుట్టాలు ఎవరైతే వాళ్ళు చెయ్యి పట్టుకున్నప్పుడు వాడు చాలా ధైర్యంగా అడుగు వేస్తాడు, విజయ గర్వంతో నవ్వుతూ ఉంటాడు. అదే వాడిని నడవమంటే వాడి మొహంలో భయం కనపడుతూ ఉంటుంది. అడుగు, ప్రతి అడుగుకి వాడు అలా చూస్తూ ఉంటాడు, ఏదన్నా దొరుకుతుందా ఆలంపన, పడిపోతానేమో అన్న భయం, పడిపోగానే ఏడుస్తూ ఉంటాడు, ఆ భయానికి ఏడుస్తాడు. అంటే ముళ్ళదారికి దీనికి, దానికి అడుగులు వేయటం వచ్చేసిన తర్వాత ఇంకా వాడు దేనికి భయపడతాడు? భయపడ, హాయిగా నడుస్తాడు, తెలుసు కాబట్టి అడుగు ఎలా వెయ్యాలి అంటే. మరి ముళ్ళదారే మాకు బాగుంది అనుకునే వారికి ఏం చెప్తాను? కాబట్టి సాధన అనేది ఒక ఆలంబన మాత్రమే, నువ్వు ఏ సాధన చేసినా సరే. కానీ ఆలంబన దేనికి అనేది మర్చిపోరా. ఏదోలే అలవాటు అయిపోయింది, కర్ర పట్టుకుని నడవటం కాబట్టి నడిచేస్తాను అనుకుంటే చేసేదేం లేదు. నడకొచ్చే వరకు చాలు, నాకు నడక చక్కగా వచ్చిన తర్వాత నాకు ఈ కర్రతో పని లేదు అనుకున్నవాడు మంచిగా నడవడానికి వాడు ప్రయత్నం చేస్తాడు, వాడు దృఢంగా చేస్తాడు. లేదు, కర్రతో నేను నడవను ఎట్టి పరిస్థితుల్లో, నాకు ఈ ఆలంబన అక్కర్లేదు. అలాగే సాధన కూడా ఆలంబన మాత్రమే. నేను దాన్నే పట్టుకుని ఉంటాను అంటే జన్మలు అయిపోతాయి తప్ప గమ్యస్థానం ఎలా దొరుకుతుంది?
నాకు భయం అని వాడు కర్ర వదలకపోతే వాడు నిర్భయంగా ఎలా నడవగలుగుతాడు? ఆ భయమే వాడిని పడేస్తుంది. నిర్భయత్వం ఎన్నటికీ రాదు వాడికి. సంవత్సరాలు గడిచిపోయినా వాడు కర్రను వదలడు. ఇది అంతే. బ్రహ్మమే ఉన్నాడు నాకు మార్గదర్శకుడా, నేనే, ఎందుకంటే నేనే బ్రహ్మ. ముందు మార్గదర్శకుడుగా స్వీకరించిన ఆయన మీద అపార విశ్వాసం ఉంటాడు. ఎలాగైతే ఆ చంటి పిల్లవాడికి తల్లి తండ్రి అంటే వాడికి ఇంకేం తెలీదు, అయినా సరే రోజు చూస్తున్న వాళ్ళనండి ఎలా అయినా సరే వాడి బుర్రలో ఏముంటుందో వాడికి ఒక ధైర్యం వాళ్ళని చూస్తే. వాడు భయపడ్డప్పుడు పక్కన తల్లి అంటే వాడికి ఏం తెలుసు, ఆ స్పర్శే అంతే. ఉన్నప్పుడు వాడు ధైర్యంగా ఉంటాడు. నిద్రలో ఏదన్నా కళ వచ్చిందని అప్పుడు తల్లి ఏం పర్వాలేదు నాన్న నేను ఉన్నాను అని ధైర్యం చెప్పగానే ఎలా అయితే వాడు పడుకుంటాడో, ఇక్కడ బ్రహ్మము అడుగడుగునా మీకు చెప్పవరే నువ్వు నేను సమానమే, నేనున్నాను నీకని అన్నాడు. వహామి అహం అన్నాడు. ఆయన ఎక్కడ నాకు తెలియదురా నీ గోల నీదే అని అనలేదు. వహామి అహం నేనున్నాను రా అన్నాడు. నువ్వు భయపడక్కర్లేదు, నేనున్నాను. ఎప్పటి వరకు నువ్వు నేను సమానమయ్యే వరకు నువ్వు నేనున్నానన్న ధైర్యంతో ప్రయాణం చేయి. నువ్వు నేను సమానమైపోయాక ఇలా భయం అనే దానికి ఆస్కారం ఏంటి? ఇక్కడ సాధన యొక్క పూర్ణ ఫలం పొందాలి అంటే ఉత్తమాధికారికి జ్ఞానఫల ప్రాప్తి వలననే అసలైనదంతా దొరికిపోతుంది. అంటే ఆ జ్ఞానం తెలిసింది వాడు, నిర్భయత్వం వచ్చేసి అవును ఉన్నది బ్రహ్మమే, ఇంకెందుకు నేను భయపడాలి, దేని గురించి చింత నాకు అని వాడు హాయిగా పరమానందమైన ఆ యొక్క అసలైన అవాంతర ఫలితం అంటే అసలు ఏ అవాంతరం లేదు. అంటే ఏది నువ్వు పొందాలో, దేనికి ఈ మానవ జన్మ నీకు లభించిందో ఆ ఫలితం వాడికి లభించేది. తెలిసిపోయింది వాడికి తన యొక్క జన్మ రహస్యం. కారణ జన్ములు అంటారు. కారణ జన్ములు అంటే అదే, తాను బ్రహ్మం అన్న కారణం తనకి తెలియబడింది, అందుకని వాడిని కారణ జన్ముడు అంటారు. మామూలుగా బయట ఏంటంటే వీడికి సహాయం వాళ్ళకి సహాయం కాబట్టి అలా. సరే ఏది ఏమైనా మంచి ఉద్దేశాలు ఎప్పుడు మంచివే. కాబట్టి ఆ కారణ జన్మ, ఎందుకు నాకు ఈ జన్మ లభించింది అన్న అసలైన పరమ సత్యం వాడికి తెలియబడింది. బాహ్య ప్రపంచంలో ప్రతిదానికి సమర్థింపులు అంటే కారణాలు వెతుక్కుంటారు. ఒక మాటకి కారణం, ఒక చేతకి కారణం, ఇలా ప్రతి దానికి ఒక సమర్థింపు, ఒక కారణం, అలా జీవితం గడిచిపోతుంది. కానీ తాను ఎందుకు జన్మించాడు అన్న కారణాన్ని మటుకు తెలిసినా కూడా దానిని లెక్క చేయడం లేదు. అది కాదు. అందుకనే ఉత్తమ అధికారికి ఆ జ్ఞానం లభించగానే ఇక వాడికి పూర్ణ ఫలితం లభిస్తుంది. ఉపాసన ఏదైనా కూడా అది ఏకాత్మ జ్ఞానానికి యోగ్యత సంపాదించడానికి. కాబట్టి రకరకాలుగా ఉన్నాయి ఉపాసనలు. గురువుని చేరి అంటే సర్వస్వాన్ని వదిలేసి సన్యసించడం, ఇలా ఎన్నో మనకి చెప్పబడ్డాయి. ఎందుకు దాని మీద అంత చేయలేదు అంటే అందరూ గృహస్థులు, మీరందరూ అంత తొందరగా సంసారాన్ని వదలలేదు కాబట్టి మిమ్మల్ని బెదిరించో అదా చేయడం లక్షణం కాదు బ్రహ్మం యొక్క లక్షణం. నీవు నీ స్థానంలో ఉంటూనే బ్రహ్మస్థానాన్ని పొందవచ్చు అని ఆయన ఉదాహరణ. బోధ కూడా అదే జరిగింది. కాబట్టి నీవు బ్రహ్మం అవడానికో అయితే నీ జన్మ సార్థకం చేసుకోవడానికి నీకు కావాల్సింది కేవలం ఆ నిర్భరత్వమే. నేను బ్రహ్మము, ఈ జరిగేది జరగబోయేది జరిగిన దానితో ఎటువంటి బంధము నాకు లేదు. అంటే ఎలాంటి లోపల నుంచి ఎక్స్ప్రెషన్ లో ఇంకోటో ఏది. కృత నిశ్చయ, దృఢ నిశ్చయం.
నిశ్చయ బుద్ధి. వాడు అనుకుంటే గానీ ఏం చేయడండి, అనుకున్నాడా ఇక అంతే, సాధించి తీరుతాడు. ఈ డైలాగులన్నీ చాలా సామాన్యం. కాబట్టి తన జన్మకి కారణం తెలిసిన తర్వాత కూడా తాను అది కాదు, ఈ నామరూపాలవే అని వాడు గంతులు వేయబట్టే ఈ గోలంతా. కాబట్టి ఉత్తమాధికారికి మాత్రమే అవి లభిస్తుంది వెంటనే. మందాధికారికి మరియు మధ్యమాధికారికి ఈ యొక్క సాధనలు కేవలం ఒక ఆలంబన. ఆలంబన అంటే చెప్పాను కదా ఇందాక, అంతే, వాడు వదలంటే ఆలంబన, అదే పట్టుకునే ఉంటాడు. అది వదిలితే కదా ఆలంబన నుంచి వాడు నిర్భయంగా స్వతంత్రంగా వాడికి చేయాలి. ఆలంబన రెండోదైంది, అందుకే 3 కాళ్ళు అంటారు. బాగా ముసలి వాళ్ళు అనుకోండి, వాళ్ళ రేపు 84 ఏళ్ళ వాళ్ళైనా అయినా శుభ్రంగా నడుస్తున్నారు, చక్కగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, చేసుకునే వాళ్ళందరూ. చేసుకోలేని వాళ్ళు కర్ర ఆధారం తీసుకుంటారు. వాడికి భయం ఇంకా ఇందాక చెప్పిన. కాబట్టి ఎంతసేపు ఆలంబనే ఉంటుంది. నేను బ్రహ్మను కాదు అనుకునే వాడికి ఏం చెప్తారు ఇంకా? వాళ్ళనే మధ్యమాధికారి మందాధికారి అన్నారు. అంటే వాడికి తెలుసు, తెలిసిన ఆచరణ పెట్టడు. నేను నడవగలను కర్ర లేకపోయినా అనే సంగతి వాడికి తెలుసు, అయినా ఆ లోపల భయం, అమ్మో ఇది అంతే. తాను బ్రహ్మమని తెలిసినది, తెలిసిన ఇక అవన్నీ అనవసరమైన విషయాలు. ఎందుకు వాడు ఇంకా ఈ యొక్క సంసారంలోనే ఉంటున్నాడు అంటే అది వాడికి 1,00,000 రీజన్స్ ఉంటాయి, చెప్తూనే ఉంటాడు వాడు. నువ్వు అసలు బ్రహ్మం వినా అంటే ఆ మాట వినిపించుకోడు వాడు. ఎంతసేపు మీరు పిల్లలు అంటారు, చెప్తే అర్థం కాదా, వినిపించుకోవేరా, ఇదిరా అసలు సంగతి, నీ గోల నీదేనా అని. అదే ఇప్పుడు చేసి వాడి గోల వాడిదే తప్ప, రే నువ్వేరా బాస్వి అంటే అది వింటలేదు. నేను ప్యూన్గానే ఉంటానంటే ఎవడేం చేస్తాడు? కాబట్టి ఇక్కడ ఉత్తమ అధికారికి జ్ఞానం అంటే అసలు సంగతి తెలియగానే వాడికి పూర్ణ ఫలితం తగ్గిపోయింది. ఎందుకంటే వాడి నిర్భయంగా అన్నాడు, నాకేంటి అన్నాడు. ఏది వచ్చినా నాకు అనవసరం, వాడికి ఏ చింత లేదు. ఏది ఎలా ఉందో అలా జరుగుతూ ఉంటుంది. ఆ స్ఫురణలు వచ్చినప్పుడే వాడు ఏదో పనులు చేస్తుంది. ఇది అది అని ప్రత్యేకమైన ఇది లేదు, దిగులు లేదు ఏమైపోతుందో. బ్యాంకులో డబ్బులు ఉన్నాయా లేదా అన్న దిగులు లేదు. మొన్న ఎవరు దేని గురించి LIC పాలసీ గురించి వచ్చింది. అతను చెప్పాడు అన్నమాట, నవ్వచ్చు. అతను అన్నాడు, అమ్మా అతను ఫస్ట్ వచ్చి నాకు చెప్పటమే మొదలు పెట్టడమే, మీరు కనుక ఇంకా చిన్నపిల్లలు, 30 ఏళ్ళు ఎంతో ఆ పిల్లాడు, ఒక LIC ఆయన, మీరు సడన్ గా పోతే మీకు ఏదన్నా అయితే అనుకుంటూ మొదలెట్టారు LIC. సరే ఈ పిల్లాడేం భయపడలేదు, నవ్వుతున్నాడు. అంటే వాళ్ళు మొదటే ఇలా చెప్తున్నారండి అని. నేనన్నా మరి ఎవరు ఉద్యోగ ధర్మం వాళ్ళది కదా, ముందు మామూలుగా చెప్పవలసింది అతను, ముందే పోతావు అంటే అది మరి లక్ష్యం అంతే. అంటే ఇప్పుడు అది అతను ఏమంటే మనం పోతే తప్ప మనకి బహుశా లాభం లేదనుకుంటాను. ఏ యాక్సిడెంట్ అవుతే మీకు ఇంత వస్తుంది, అది వస్తుంది, ఇంత పర్సెంటేజ్ తీసుకోవచ్చు, ఇంత, ఇది అవే కదా. అది ఉద్యోగ ధర్మం, ఏదో పెట్టాడు ఎవడో ఒకడు. ప్రతివాడు నేను పోతే అని తీసుకుంటాను, తీసుకోరు. పోకపోతే ఇంక వాడికి ఇదే కదా,
అంటే వాడు తీసుకున్నప్పటి నుంచి నేను పోతే బాగుండు అనుకుంటాడా మరి ఎవడన్నా? లేదు ఎవడనుకోడు లేదండి. మరి. అను ఉమ్. కానీ ఇన్ని గోడలు ఎందుకు? ఉత్తమాధికారి వాడు ఏమిటి? నేను ఇక్కడ కట్టండి కట్టట్లేదు, నేను భాగ్యం గురించి మాట్లాడట్లేదండి, ఉదాహరణ చెప్పాను, అది ఉదాహరణ వరకే తీసుకోండి. అంతేగాని అయితే మేము కట్టద్దా అండి ఎల్ఐసి పాలసీలు అవన్నీ నన్ను అడగండి, అది మీ ఇష్టం. అంతే తప్ప నేను ఇప్పుడు దాని గురించి మాట్లాడటం లేదు. బాగా కేవలం ఉదాహరణ. మీరు ఉత్తమాధికారులుగా ఉంటారా ఎలా ఉంటారు అని చెప్పడానికే. మీరు ఉత్తమాధికారిగా ఉంటే మీరు బ్రహ్మం అయిపోతే మీరు కట్టాలా అక్కర్లేదా అనేది మళ్ళీ ఆలోచన వస్తుందా? రాదు. కట్టబడాలి ఉంటే కట్టబడతారు, అక్కర్లేదు అంటే కట్టరు, అంతే. అది ఆ టైంకి అలా జరుగుతుంది. కానీ నా ఉద్దేశం ఇక్కడ ఇన్సూరెన్స్ల గురించి కాదు, బాగా అర్థం చేసుకోండి. నేను ఉదాహరణలు మాత్రమే, బాహ్యమైనవన్నీ మనకి బోధలు ఇన్నాళ్ళు వచ్చినా కూడా ఎండమావులు, తాడు పాము ఇలాంటివన్నీ కేవలం మీకు సూక్ష్మము, అసలైన బ్రహ్మం యందు దృఢ నిశ్చయం ఏర్పడడానికి ఒక దోహదంగా తీసుకోవటమే. కానీ అవే నిజాలుగా దాన్నే మనం తీసుకోవాలని రూల్ లేదు. మీరు పుట్టినప్పటి నుంచి ఎప్పుడన్నా తాడుని చూసి పామును భయపడ్డారా ఎప్పుడన్నా? అలా ఏం లేదు జరగలేదు. ఎందుకంటే లేదు. దానికి దీనికి ఒక సాపత్యం అంటాం, పోలిక ఉన్నది కాబట్టి అలా చెప్తారు. తాడు అనుకునే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అలాగే అదేమో కేవలం ఛాన్స్. భయపడ్డావు నువ్వు, నిజంగానే కొంతమంది భయపడతారు. అవును. అలాగే ఈ బాహ్య ప్రపంచాన్ని చూసి నువ్వు భయపడక్కర్లేదురా, అది అలాంటిదే, నిన్ను పాములాగే భయపెడుతూ ఉంటుంది. నిజం పడితే అది పామేం కాదు, కదలని మెదలని జడ పదార్థము, తాడు మాత్రమే. దానికి వల్ల నువ్వు భయపడవలసిన ఆవశ్యకత లేదురా నీకని చెప్పడానికి. ఒకటి అర్థం చేసుకోవాలంటే ఒకటి ఉదాహరణగా మీకు, ఆ స్వీట్ తిన్నావు కదా అని ఎన్నో ఉదాహరణలు చెప్పుకున్నా, దానికి ఇదిగా ఉంటుందండి అని చెప్తారు. అంటే నీకు తెలిసిన పదార్థంతో దాన్ని కొంత పోలిక చెప్పి ఆ విధంగా అని చెప్తారు, అర్థం అవ్వడానికి, గ్రహించడానికి, సులభంగా గ్రహించడానికి నీకు తెలిసిన పదార్థము, వస్తువు, మనుషులో ఏదో. కాబట్టి దాన్ని ఇక్కడ బోధలో 3 భాగాలు చేశారు: ఉత్తమం, మధ్యమం, మందం. ఇక మందాది కాదంటే వాడు అసలు అంతే, తాను పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళు అంటారు చూసారా, వాడు మందం. ఇక వాడు దాన్ని వదిలే ప్రశ్న లేదు భాగ్యంలో. వాడు ఎంతసేపు వాడి గోల అదే, ఇదా ఇదా ఇక మన వాళ్ళు ఇక అది సంపాదన, ఎంత ఎంత ఏజ్ వచ్చినా ఎన్ని వచ్చినా ఇంకా ఏదో సంపాదించాలి అంటే ఐడెంటిటీ కోసం. ఇంకా వాడికి నేను ఫలానా అని వాడికి గుర్తింపు కావాలి. ఏమిటి గుర్తింపు? పోతే ఇంట్లో పెట్టుకుంటాడండి ఎవడన్నా, నువ్వు 1 కోటి రూపాయలు ఇచ్చావని నీ శవాన్ని దాస్తాడా వాడు ఎవడన్నా? శవం వరకు ఎందుకండి, నీకు ఒంట్లో బాగాలేకపోతే తీసుకెళ్ళి ఎక్కడో పడేసి వస్తారు, వాళ్ళు చెయ్యలే వాళ్ళ పనులకు అడ్డం అయితే. ఒకతను కొడుకు బాగా చూసుకుంటాడు అని కొడుక్కి ఆస్తి రాసి ఇచ్చేస్తాడు. తర్వాత నుంచి కొడుకు కోడలు అతన్ని సరిగ్గా చూడలే. సో అతను బాధతో కూతురింటికి వెళ్తాడు. కూతురింటికి వెళ్ళి చెప్పుకుంటాడు, నేను అక్కడ ఉండలేనమ్మా, కాస్త నన్ను చూసుకుంటావా నాకు అని అతను అడుగుతాడు. పాపం కూతురికి కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా, భర్త పెళ్లి అయిపోయే సంసారం. సో అందుకని కూతురికి ఏం చేయాలో అర్థం కాదు. అతని తమ్ముడికి చెప్తే కూడా అతనేం వినిపించుకోడు. సరే, ఏమవుతుంది అంటే వాళ్ళ ఇంటికి ఎవరో ఒక అతను వస్తాడు. ఏదో ఏం జరిగింది అనేది సస్పెన్స్ అన్నమాట. అప్పటి నుంచి ఆ యొక్క కోడలు కొడుకు ముసలాయన్ని బాగా చూసుకుంటూ ఉంటారు, ప్రేమగా చూసుకుని అన్ని పెడుతూ ఉంటారు, మంచిగా భోజనము అవి అన్ని. అప్పుడు ఈ కూతుర్లకి అర్థం కాలేదు ఏమిటి ఏం జరిగింది అలా. అప్పుడు తెలిసింది ఏమిటి అంటే
ఆస్తులు రాసిచ్చిన తర్వాత కూడా కావాలి అంటే దానిని మార్చుకోవచ్చు అని. అంటే మళ్ళీ తల్లిదండ్రులు వాళ్ళ పేరు మీద మార్చుకోవచ్చు అని. ఒకవేళ ఆస్తి రాసిచ్చినా తర్వాత ఏగో ఇలాంటివి ఏదన్నా జరిగినా ఏదో ఒకటి అని తెలిసింది. అప్పుడు మరి ఇక భయం వేస్తుంది కదా. అప్పటి నుంచి చూశారట మామగారిని కానీ తండ్రిని. అప్పటి వరకు కుదరదు అన్నవాడు ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో అప్పటి నుంచి బాగా చూసారా. అంటే బాహ్య ప్రపంచము మరి అప్పటి వరకే వాడు ఏది లేదు అన్నవాడు ఎలా చూశాడు. ఇది ఇక్కడ ఏ పెద్ద మీకు నీతి ఇంకోటి నేను చెప్పడానికి చెప్పలేదు. అంటే బాహ్య ప్రపంచం ఎలాంటిదో చెప్తున్నాను అంతే తప్ప ఇక్కడ కొడుకు చెడ్డవాడా, కోడలు చెడ్డదా, తండ్రిదా, కూతుర్లా, ఇది కాదు మీరు చూడవలసినది. మీరు ముందు ఉదాహరణగా చూడటం నేర్చుకుంటే తత్వంలో స్థిరంగా ఉంటారు. మీరు ఉదాహరణను పట్టేసుకుంటారు. మేము అలా చేయట్లేదండి అనుకుంటారు, మేము బాగానే చూస్తున్నాము అంటారు. ఇక్కడ అది కాదు ముఖ్యమైనది. మానవ బంధాలు ఇలాగే ఉంటాయి. ఎందుకంటే ఏ మానవ బంధాల కోసమో వస్తువులో ఆస్తుల కోసమో మీరు తాపత్రయపడుతున్నారో అవన్నీ ఇలాంటివని చెప్పడానికి మాత్రమే. ఎన్ని ఉదాహరణలు తీసుకున్నా అవన్నీ ఇలాంటివన్నీ ఒక ఉదాహరణగా రకరకాలుగా అవి జరిగేవి చెప్పటమే తప్ప ఇక్కడ ప్రత్యేకంగా మీరు అవి చూడండి కాబట్టి ఆ బంధాలు అలాగే ఉంటాయి కాబట్టి బంధాలను వదిలేయమని కాదు ఉద్దేశం. మీ దృష్టి అంతా ఎట్లా ఉందంటే మీరు ఎలా ఉంటున్నారు, ఎలా చేస్తున్నారని దాని ఎందే. అసలు అలా ఉండకూడదురా అని చెప్తుంటే మళ్ళీ బంధాల పట్ల మీరు ఎట్లా ఉంటున్నారు అన్నదే మీరు బేరీజు వేసుకుంటున్నారు. అది వచ్చిన బాధ. అంటే ఈ బాహ్య ప్రపంచం ముళ్ళదారంటే ఇదే. నువ్వు జాగ్రత్తగా అడుగు వేయకపోతే అన్నట్టుగా, నీ బుద్ధి సరిగ్గా లేకపోతే ఇలా రకరకాలు ఉంటాయి. ఒక ఎల్ఐసి గురించి చెప్పినా ఏది చెప్పినా ఇది. కాబట్టి అసలైన వాడు ఉత్తమాధికారి అంటే జ్ఞానం అసలైనది తెలిసిన తర్వాత, రహదారి ఉందన్న తర్వాత, నేను కొడుకుని నా ధర్మం నేను తండ్రి ప్రేమగా చూడాలి అనుకున్నప్పుడు వాడు తండ్రి బాధపడతాడా, కొడుకు బాధపడతాడు. ధర్మం చేయని వాడికి ఈ గోళలన్నీ. కాబట్టి ఇక్కడ మళ్ళీ ధర్మాలు చెప్పుకుంటూ కూర్చోవటం కాదు ఇక్కడ ఉద్దేశం. ఉన్న బ్రహ్మని గుర్తించమని చెప్పటం. ఎలాగో నీ ధర్మాలు చేయకపోతే ఆ బాహ్యంలో అన్ని ముళ్ళదారిలో ఎప్పుడూ గోలే. కాబట్టి అది కాదు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ యొక్క లేదా ఉదాహరణ యొక్క ఉద్దేశ్యము. వాటిని చర్చించటమో వాటి గురించిన నిర్ణయాలు తీసుకోవటం. ఏ ఒక్కరి జీవితం ఒకలాగా ఉండదు. నీ బుద్ధే క్షణానికి ఒకసారి మారిపోతూ ఉంటుంది. నీ బుద్ధి మారిపోతే నీ జీవితం మారుతుంది. అది మంచిగా ఉంటే మంచి జీవితం వస్తుంది, చెడ్డగా ఉంటే చెడ్డ జీవితం వస్తుంది. మొండిగా ఉన్న వాడికి ఎప్పుడు సుఖం ఉంటుందో అధికారం ఉన్నంత వరకు వాడు సుఖపడతాడు. అవతల వాడి సంస్కారం బాగున్నంత వరకు కూడా సుఖపడతాడు. ఎందుకంటే మొండి వాడితో ఏమిట్లే మనకు అనుకుంటా, పోని వాడు మానానే వాడే పోతాడు కదా అనుకుని వీడు అన్నిటికీ సరే అంటాడు. గొడవ ఉండే ఎందుకులే వాడితో అనుకుంటాడు. అదే అప్పుడు మొండివాడు ఆహా అనుకోకూడదు. ఇంత చెప్పలే మందాధికారి మధ్యమాధికారి. ఆహా నేను కరెక్ట్ గానే ఉన్నా, అందరు నా మాట వింటున్నారా అనుకుంటాడు వాడు. రెస్పెక్ట్ లేనిది అంటారు చూసారా, గౌరవం లేకుండా. బాస్ కాబట్టి ఇచ్చారండి రెస్పెక్ట్, రిటైర్ అయ్యాక ఇస్తాడా, పోవయ్యా అంటాడు వాడు. కాబట్టి మనం దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు బాహ్య ప్రపంచాల్లో. అట్ నా మాట సరే. ఇవన్నీ కూడా రకరకాల, ఏ ఒక్కరు ఒక రకంగా ఉంటారు. ఎవరి బుద్ధి కాబట్టి ఎవరి బుద్ధో అంటం ఎందుకు, వేలు ఇంకో వైపుకు. నీ బుద్ధే సరిగ్గా లేదురా, నిమిషానికి ఒకసారి మారుతావు. ఇప్పుడు ఇదంటావు, ఇంకోసారి అదంటావు, ఇంకోటంటావు, ఇంకోటంటావు. కాబట్టి నీది నిశ్చల బుద్ధిరా, అసలు ఇలాంటివి లేవు, ఆటుపోట్లు లేవురా నీకు అని చెప్తే, అది వాడికి గనక ఆ పరమ సత్యాన్ని వాడు నమ్మితే, ఏది సత్యమో అది వాడు నమ్మాలి. నమ్మకపోతేనే గోల. ఇహే వాడు హాయిగా ఉంటాడు, నిశ్చలంగా ఉంటాడు, కరెక్టే కదా అనుకుంటాడు వాడు.
కాబట్టి ఎన్ని ఉదాహరణలు చెప్పినా, ఏది చెప్తున్నా అది కేవలము పరమ సత్యాన్ని మీరు నమ్మడానికి, ఇది అసత్యమైనదే అన్న విశ్వాసం అక్కడ ఏర్పడడానికి ఆ ఉదాహరణల వల్ల. అంతే తప్ప అక్కడ మీరు విచారణ చేయటమో, అక్కడ మీరు ఎలా ఉన్నారు, అవతల వాళ్ళు ఎలా ఉన్నారు, ఇలాంటివి బేరీజ్ వేసుకోమని కాదు, దాని యందు విచారణ చెయ్యమని కాదు. అక్కడ విచారించవలసిన ఆవశ్యకతే లేదు అసలు. ఎందుకంటే విచారించినా విచారించకపోయినా నీ బుద్ధి ఎలా ఉంటుందో దాని ప్రకారమే ఉంటుంది. అవతల వాడి బుద్ధి చూసినన్నాళ్ళు నీ బుద్ధి ఎప్పుడు సరిపోతుంది. ఏమంటే వాడు వాడు అంటూనే ఉంటా, వాడు అన్నంత వరకు నీ బుద్ధి మారుతుంది. వాడు ఎలా ఉంటే నాకేమిటి, నేను ఇలాగే ఉంటాను అనుకున్నవాడు ఎప్పుడు బాగుంటాడు, వాడే ఉత్తమాధికారి. అవతల వాడితో నాకు పని లేదు, నా పని నేను చేసుకుంటాను, నా ధర్మం నేను మంచిగానే ఉంటాను అనుకున్నవాడు, పాజిటివ్ గా ఉండేవాడికి ఎప్పుడూ హాయిగానే ఉంటాడు. ప్రతి దాంట్లో నెగిటివ్ లేకపోతే ఇంకోటో చూసేవాడు ఎప్పుడు సుఖంగా ఉంటాడు, వాడికి ఎప్పుడు అనుమానమే. అవతల వాడు ఎందుకన్నాడు ఈ మాట అని అనుమానం, ఇంకా వాడికి నెగిటివ్ అంటేనే అనుమానం. పాజిటివ్ గా ఉండేవాడు వాడు ఏమనుకుంటే నాకేంటి అనుకుంటాడు, హాయిగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు, పరమానందంగా ఉంటాడు. కాబట్టి ఈ యొక్క పరమ సత్యం తెలుసుకోవడానికే అసత్యాన్ని ఉదాహరణగా చెప్తారు. అంతేగాని అసత్యాన్ని చెప్తున్నారు కాబట్టి అసత్యాన్ని సత్యంగా నిరూపించడానికి కాదు, ఆ అసత్యం గురించిన డిస్కషన్ లో వాటికో కాదు. అసత్యం అని చెప్తుంటే ఇంకా అబద్ధాన్ని విచారించేది ఏమిటండి? నిజమా కాదా అనేది కోర్టులో విచారణ చేసి నిజం తెలుసుకుంటారు. నిజం తెలిసాక ఇంకా విచారణ ఉందా? తీర్పు చెప్తారు. నిజం తెలియనంత వరకే విచారణ. విచారణ జరిగి నిజం తెలిసాక జడ్జిమెంట్. ఇప్పుడు మరి మీకు విచారణ జరిగింది, తెలుసుకున్నారు, సత్యం తెలుసుకుని కూడా ఇంకా అసత్యం దగ్గరే ఉన్నారు కాబట్టి జడ్జిమెంట్ అవ్వట్లేదు, ఇంకా జైల్లోనే కూర్చున్నారు. ఎందుకు మీరు కూర్చున్నారు, వాళ్ళేం కూర్చోబెట్ల, మిమ్మల్ని మీరు జైల్లో కూర్చోబెట్టుకున్నారు. నేను రాను బయటికి అంటే ఎవరేం చేస్తారు? అవకాశం ఇచ్చాడు పరమాత్మ, ఎవరే నువ్వు ఆ సంసార ప్రపంచం అంటే ఆ బాధల యొక్క పంజరంలోంచి బయటికి రారా అని చెప్పాడు. కానీ నేను రాను మొర్రో అంటే ఏం చేస్తారు? ఎవరైనా చేసేది ఏం లేదు, భజనే. అందువల్ల ఏది చెప్పినా కూడా ఉత్తమాధికారి వెంటనే గ్రహించి ఇంకా అసత్యాల గురించి వాడు పాటు పడడు, ఆ అసత్యాల యందు వాడేమి రమించడు. అదే అసత్యం అని తెలిసి ఇంకా మళ్ళీ దాని గురించి విచారణ దేనికి? కాబట్టి ఆలంబన అనేది అంటే మీ సాధన అనేది శ్రేష్టమైన ఆలంబన ఉన్నప్పుడు తొందరగా శ్రేయస్సు పొందుతారు. అది శ్రేష్టమైనది కాదు, ఏదో ఒట్టిగా పట్టుకున్నానండి అది అలా ఉంటుంది నా దగ్గర, లక్ష్యం లేదు. ఆలంబన కర్ర ఎందుకు ఇచ్చారు? వాడి కాళ్ళల్లో బలం లేదు కాబట్టి కాస్త సపోర్ట్ కింద వాడికి ఇచ్చారు. బలం వచ్చాక కర్రను వదిలేయాలి. బలం వచ్చినా కూడా కాదు కాదు అనుకుంటే ఇది అంతే. కాబట్టి ఆలంబన యొక్క లక్ష్యాన్ని తెలుసుకుంటే మహత్వాన్ని పొందుతాడు, అంటే అసలు తత్వాన్ని తెలుసుకుంటాడు. కాబట్టి ఆలంబనని సరిగా వాడుకున్నవాడు, అంటే ఇది కేవలం ఆలంబనే, ఇది కాదు అసలైనది, ఈ ఆలంబనతో నేను ఆ నడక అంటే ఆ యొక్క ధైర్యాన్ని పొందుతాను, నెమ్మదిగా కాళ్ళల్లో సత్వ రాగానే ఈ ఆలంబనను వదిలేయాలి అని. అంటే పరమసత్యం నీకు బోధపడగానే సాధన ఆగిపోవాలి, నువ్వు ఆపాలి కాదు, ఆగిపోతుంది. పూర్ణత్వం సిద్ధించగానే సాధన సహజ సిద్ధంగా ఆగిపోతుంది. అది జరగాలి. అది జరగాలి అంటే నీ సాధన సక్రమంగా ఉండాలి. అంతేగాని అలా చేస్తూనే ఉంటానండి కొన్నాళ్ళు కానివ్వండి, ఎప్పటికవుతుంది అనుకుంటూ చూసుకుంటే అవుతుందా? అవ్వదు. అంటే అసలైన ఆలంబన సాధన అంటే అది.
అంతేకాని నేను సాధన చేస్తున్నాను, చేస్తూనే ఉంటాను కానివ్వండి, సాధన చేస్తుంటే ఆనందంగా ఉంది, మనసు అటు ఇటు పోవటం లేదంటే అందుకని సాధన చేస్తున్నాను అంటే ఎలా కుదురుతుంది? దాని లక్ష్యం ఏంటో అది గుర్తుపెట్టుకోండి. అంతేగాని ఏమంటే సాధన చేసినప్పుడు మాత్రమే ఆనందంగా ఉంది కాబట్టి నేను అలా చేస్తూనే ఉంటాను, అది ఆపేస్తే నాకు బాలేదండి అన్న అభిప్రాయాలు ఏర్పరచుకుంటే ఏం చేస్తారు? ఇంకా చేసేది ఏం లేదు అక్కడ. కాబట్టి ఆలంబన యొక్క ఆ అంతిమ ప్రయోజనం ఏమిటి, లక్ష్యం ఏమిటో తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఆలంబన యొక్క ప్రయోజనం తెలుస్తుందో, తెలిసిన తర్వాత ఇహ గొడవలు. ఎలాగైతే ఒక బస్సో కారో ఏదైనా ఎక్కినప్పుడు డెస్టినేషన్ వస్తే దిగాలి, అంతేగాని అక్కడే కూర్చుంటాను అంటే చేసేదేముంది? నేను దిగనండి దిగనండి అంటే చేసేదేం లేదు. ఇంకా అలాగే కూర్చుంటానండి అని అంటే లేదా మళ్ళీ వెళ్ళి మళ్ళీ వస్తుంది కదంటే అప్పటి వరకు ఇక్కడే కూర్చుంటాను, ఎన్నిసార్లు అయినా పర్వాలేదు, నేను ఓపికగా కూర్చోగలను ఇందులోనే అంటే ఇలా రకం. కాబట్టి ఉత్తమాధికారి పరమ సత్యాన్ని తెలుసుకున్న తర్వాత, ఆ జ్ఞానం తెలుసుకున్న తర్వాత పూర్ణ ఫలితాన్ని పొందుతాడు, పరమానందంగా పరమ శ్రేయస్సుని పొందేస్తాడు వెంటనే. ఇంకా ఆలంబనలతో వాడికి పని లేదు, బోధలు గాని ఇవన్నీ ఏం అక్కర్లే వాడికి ఇంకా. ఎందుకంటే వాడు అందులో ఉండిపోయాడు, హాయిగా ఉన్నాడు. బయట తిరిగినప్పుడే బాధలు, వర్షం వస్తుందా, ఎండగా ఉందా, కింద ఏముంది, ఇలాంటివన్నీ నానా గోలలు బాహ్యంలో బయట ప్రపంచం. ఇంటికి వచ్చాక హాయిగా అబ్బో బ్రహ్మాండంగా ఉందండి, ఏసీ వేసి కూర్చున్నాను, మాకు ఇన్వర్టర్ కూడా ఉంది, కరెంటు పోయినా బాధ లేదు అనుకున్నవాడు ప్రశాంతంగానే ఉంటాడు కదా. అంతేగాని అయ్యో బయట వర్షం పడింది, అక్కడ ముళ్ళున్నా ఇక్కడ ఏడుస్తూ కూర్చుంటాడు ఇంటికి వచ్చాక. ఏడవడుగా, ఆనందంగా ఉంటాడు. బయట వర్షం పడితే వాడికి ఏంటి, తుఫాన్ వస్తే వాడికి ఏంటి, ఎందుకంటే వాడు సురక్షితంగా ఉన్నాడన్న సంగతి వాడికి తెలిసిన తర్వాత వాడికి దేనికి భయపడడు, నిర్భయంగా ఉంటాడు. ఇన్వర్టర్ కూడా ఉంది కాబట్టి కరెంటు పోయినా నాకేం దిగులు లేదని ఎలా నిర్భయంగా ఉంటాడు. వాడు సురక్షితంగా ఉన్నప్పుడు, ఆ విశ్వాసం వాడికి ఏర్పడినప్పుడు నేను సురక్షితంగా ఉన్నాను అని వాడు ఎప్పుడైతే దృఢంగా విశ్వసిస్తాడో అప్పుడు వాడు నిర్భయంగా ఉంటాడు. అయితే ఇక్కడ బాహ్య ప్రపంచంలో అదే అయినప్పుడు ఇక్కడ అద్వైతంలో చెప్పాడు, ఒరే నువ్వు సురక్షితుడవేరా, నీకు వచ్చిన డోకా ఏమీ లేదు అని వాళ్ళు ఘంటాపదంగా చెప్పారు. కృష్ణ పరమాత్మ కూడా చెప్పాడు, ఒరే నువ్వు అసలు భయపడాల్సిన ఆవశ్యకత లేదురా, నేనున్నాను నీకు, నువ్వు నేను సమానమే. కాబట్టి ఇంకేమిటి, అది నమ్మినవాడు హాయిగా ఉంటాడు, నిర్భయంగా ఉంటాడు, దేని గురించి చింత లేదు. ఇవాళ ఎట్లా, రేపు ఎట్లా, తర్వాత ఎట్లా, ఈ చింతలు లేవు వాడికి. ఎందుకంటే నిర్భయత్వం. తానే అన్ని అయినప్పుడు ఇంకేంటంటే, ఇల్లంతా తనదే అయినప్పుడు కరెంటు పైన ఎవరు భయపడరు. తలుపులన్నీ వేసినాయి, లోపల ఉన్నాడు, వాడు భయపడడు. ఎందుకు, అది తనది, నాది, ఇంకోడు లేడు, రెండో వాడు లేడు కాబట్టి వాడు ధైర్యంగా ఉంటాడు. అలాగే బాహ్య ప్రపంచంలో కూడా ఆస్తులు వాటాలంటే కదండి గోలంతా అది. అందువలన సురక్షితంగా ఉన్నాము అన్న నిర్భయత్వం మీలో ఉన్నప్పుడు మీరు ఉత్తమ ఫలితాన్ని పొందుతారు, పరమ శ్రేయస్సును పొందుతారు. కాదు దేహం నాది, దేహానికి ఏం వచ్చినా సరే నేను దిగులే పడుతున్నాను, అయ్యో ఎలాగ ఈ దేహాన్ని ఎలా సంరక్షించుకోవాలి, ఎలా చేయాలి, ఎలా చేయాలి, దేహం ఎలాగా, ఇది ఎలాగా, అబ్బో ఈ ఈ గోళలు పట్టుకున్న వాళ్ళు వాడికి ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? దేహం నాది కాదు అనుకున్నవాడు ధైర్యంగా ఉండగలుగుతాడు. కాబట్టి అసలైన పరమ సత్యం ఉత్తమాధికారి గ్రహించినవాడు, వాడికి జ్ఞానం వెంటనే లభిస్తుంది, పరిపూర్ణ ఆనందంతో ఉంటాడు. ఇంకా మళ్ళీ చెట్టు పుట్ట అనుకుంటూ వాడేం తిరగడు, అయ్యో ఇవేలాగా అవేలాగా ఏమనడు. ఏదైనా రుణానుబద్ధ రూపేణ పశుపత్ని సుత ఆలయ, ఏవైనా అంతే. ఓ గడ్డి పరగ మీ ఇంట్లో మొలవాలన్నా ఆ బ్రహ్మనీతి లేకపోతే మొలవదు, ఏదైనా అంతే.
సరే, ఇవన్నీ ఎన్నిసార్లు చెప్పుకున్నది. కాబట్టి మీరు ఉత్తములా, మధ్యములా, ఇక మామూలుగా చెప్తే అధములా అనేది తెలుసుకోవాలి. ఉత్తముడా మీ ఇష్టం. ఉత్తములు అంటే ఎలాంటి అన్ని అంటే ఇక్కడ ఉత్తమ, మధ్యమ, ఆ అధమ యొక్క డెఫినేషన్స్ మీ అందరికి తెలిసిందే, చెప్పక్కర్లా విడిగా. కాబట్టి మీరు ఏ కేటగిరీలో ఉన్నారో మీరే చూసుకోండి. ఆ కేటగిరీలో కనుక మీరు స్థిరంగా ఉంటే అటు ఇటు పరిగెత్తకుండా పూర్ణ ఫలితాన్ని మీరు పొందవచ్చు. శుభ పూయాలు.